అల్లూరు జిల్లా అరకులోయ నుంచి మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించి భూ ప్రకంపనలతో జనం భయాందోళనకు గురయ్యారు. రాత్రి 11 గంటల 31 నిమిషాల సమయంలో జరిగింది ఇది. భూమి కొన్ని సెకండ్ల పాటు కంపించింది అని చెబుతున్నారు స్థానికులు. ఒడిశా కోరాపుట్లో భూకంప కేంద్రం నెలకొన్నట్లుగా గుర్తించారు. అది రిక్టర్ స్కేల్ పై 4.4 పాయింట్లుగా నమోదైంది. చాలా హెవీగా అనిపించింది. ఎందుకంటే మంచిదని మొత్తం ఫ్యామిలీతో అందరూ కలిపి బయటకు వచ్చేసాము. అందరూ మన కొలీగ్స్ అందరూ ఇదే ఫేసింగ్ చేశారు. కొన్ని ఇల్లు అయితే ఫ్యాన్ కూడా కదిలినట్టుగా నెక్స్ట్ ఒక హౌస్లో అయితే వాటర్ బాటిల్ కూడా బెంచ్ మీద ఉన్న వాటర్ బాటిల్ పడిపోయినట్టు కూడా తెలిసింది. మాట్లాడుకుంటున్నాం, ఈలోపు విపరీతమైన సౌండ్ వచ్చింది, దడ్డమని సౌండ్ వచ్చింది. ఎవరో ఇంటికి వచ్చి తలుపు కొడుతున్నారేమో అనుకున్నాం మేము. ఈలోపు సౌండ్ వచ్చి మరి బీరువా ఈ సౌండ్లు వచ్చేసాయి, మంచం కూడా కదిలినట్టు సౌండ్ వచ్చేసి భయం వేసి బయటకు వచ్చేసాము. అందరం బయటకు వచ్చినప్పటికి ఒకసారి కొద్దిగా మా పక్కన షెడ్ ఉంది, ఆ షెడ్ అయితే బాగా ఊగిపోయింది. ఏదో భయపడి ఇలా రోడ్డు మీదకి వచ్చాం అందరూ. జస్ట్ 10 నిమిషాలు మాత్రం చాలా ఎక్కువ భయం వేసింది. అల్లూరు జిల్లా అరకులోయలో భూ ప్రకంపనలకు సంబంధించి స్థానికులు చెబుతున్న విషయాలవి. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించిందని, తామంతా కూడా ఇళ్ల నుంచి భయంతో బయటకు పరుగులు పెట్టామని చెబుతున్నారు. ఇది జరిగింది రాత్రి 11 గంటల 31 నిమిషాల సమయంలో. ఒడిశా కోరాపుట్లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రిక్టర్ స్కేల్ పై 4.4గా నమోదైంది. సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు కూడా మనం చాలా క్లియర్గా చూడొచ్చు. కరెక్ట్గా 11 గంటల 31 నిమిషాలకు అక్కడ భూమి ప్రకంపనలకు గురవుతున్న దృశ్యాలవి. ఆ సమయంలో భూమి కంపించడంతో అందరూ నిద్రలో ఉన్న వాళ్ళందరూ లేచి ఒక్కసారిగా బయటకు పరుగులు పెట్టారు. పెద్ద పెద్ద వస్తువులు కూడా కింద పడిపోయాయని చెప్తూ ఉన్నారు స్థానికులు. కొన్ని సెకండ్ల పాటు ఈ విధమైన పరిస్థితి అక్కడ నెలకొంది. అల్లూరు జిల్లా అరకులోయలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే చాలా తక్కువ తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. అది 4.4 పాయింట్లుగా నమోదైంది. ఒడిశా కోరాపుట్లో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు.